హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దర్శన్ చండు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే మన వ్లాగ్లో వచ్చేసి హోమ్ మేడ్ రంగోలీస్ అండి. చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతాయి. ఇలా చేసుకుంటే కనుక ఎక్కువ కలర్స్ వస్తాయి. అలాగే మనం అనుకున్న కలర్ అనేది మనం తీసుకురాగలుగుతాము. ఏదైనా మనం ఒక ముగ్గు అనేది ఫిక్స్ అయ్యామనుకోండి, ఆ కలర్స్ దొరకవు కదా. అలా కాకుండా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్స్డ్ కలర్స్ తోటి అలా చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఫుడ్ కలర్స్ అండి. చాలా అంటే చాలా మంచిది, కెమికల్ ఫ్రీ కదా. పిల్లలు కూడా వేయొచ్చు, చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి నాకు 4 రూపీస్ పడ్డాయండి. కిరాణా షాపుల్లో అవైలబుల్గానే ఉన్నాయి. నేను వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయండి, 3 కలర్సే ఉన్నాయండి అక్కడ. గ్రీను, ఎల్లో, ఆరెంజ్, రెడ్, రెండు వస్తాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ముందుగా రేషన్ బియ్యం ఉంటాయి కదండి. ఇడ్లీ రవ్వ అయినా పర్వాలేదు, సాల్ట్, మనం బియ్యం పిండి ముగ్గులో అన్నా కలిపేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం అయితే నేను ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, సేమ్ అలా ఆడించుకున్నానండి. చాలా స్మూత్గా బాగుంది రవ్వ. ఇలా మనం రంగులు వేస్తుంటే ఫ్రీగా ఇలా పడేలా ఉండాలి. చాలా బాగా వస్తుంది. బాగా మెత్తగా ఆడించుకున్నానండి రవ్వ. మన ఇడ్లీ రవ్వలాగే సేమ్ ఆడించుకున్నాను. మీకు ఇడ్లీ రవ్వ అయినా వేసుకోవచ్చు, లేకపోతే రైస్ డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేకపోతే సాల్ట్లో వేసుకోవచ్చు. ముగ్గు కూడా డైరెక్ట్గా వేసేసుకుని కలిపేసుకోవచ్చు. కలుపుకున్న తర్వాత మనం ఒక 2 డేస్ ఎండలో ఆరబెట్టాలండి. చాలా అంటే చాలా బాగుంటాయి. న్యాచురల్ కలర్స్ కదా, ఇలా ట్రై చేయండి. న్యూ ఇయర్కి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మా ఇంట్లో ముగ్గులు వేస్తాం కదా, నేను ఈ కలర్స్ అయితే నేను యూజ్ చేయాలని నేను చేసుకుంటున్నాను. మీకు కూడా యూజ్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ అయితే చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు వచ్చేస్తుందండి నోటిఫికేషను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా అంటే చాలా ఈజీ అండి. దీనికి వచ్చేసి ఇలా నేను రైస్ రవ్వ తీసుకున్నాను. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి, ఏదైనా వస్తుంది కలర్ అయితే. నెక్స్ట్ కొంచెం ఒక బౌల్లో వాటర్ అయితే తీసుకున్నానండి, వాటర్ మిక్స్ చేసుకోవడానికి. అలానే ఒక చిన్న బౌల్లో కలర్ వేసి, వాటర్ వేసి మిక్స్ చేయడానికి. ఇండివిజువల్గా ఏ కలర్ వేస్తే ఆ కలర్ వేసి కలుపుకొని మనం ఈ రవ్వలో అయితే కలుపుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి న్యాచురల్ కలర్స్. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇప్పుడు ముందుగా మనం కొంచెం ఒక 2 గుప్పెళ్ళు అయితే రవ్వ తీసుకున్నాను. అందులోకి నేను రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ వస్తుంది. కొంచెం కలర్ ఎక్కువగా తీసుకుంటే కనుక మనకి రెడ్ కలర్ వస్తుంది. నేను లైట్గా తీసుకున్నాను కదా, ఒక 2 స్పూన్స్, నాకైతే ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇదేంటంటే ముందుగా కొంచెం 2 స్పూన్స్ కలర్ వేసుకుని, అలానే 2 స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా ఆ రవ్వలోకి ట్రాన్స్ఫర్ చేసి మొత్తం అంతా కలిసేటట్టుగా మన హ్యాండ్ యూజ్ చేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మొత్తం రవ్వ అంతా కూడా ఈవెన్గా కలర్ అయితే వస్తుందండి. ఇలానే మిగతా కలర్స్ అన్నీ కూడా మనం ఇష్టం వచ్చినట్టు ఏ కాంబినేషన్స్ ఎలా కలుపుకుంటే వస్తాయో చూసుకుని, ఏ కలర్ మనకి కావాలో కూడా చూసుకుని ఆ కలర్ని మనం అలా వాటర్లో మిక్స్ చేసి ఇలా రవ్వలో కలిపేసుకోవాలి. దీనివల్ల కలర్స్ అయితే చాలా న్యాచురల్గా చాలా నీట్గా ఉన్నాయండి. నాకు చేశాను కాబట్టి బాగా తెలిసింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మనకి బయట ఈ కలర్ కొనాలంటే బయట 20 to 30 రూపీస్ అయితే ఉంటుందండి. ఇవి మనకి చాలా తక్కువగా అయిపోతున్నాయి. ఒక్కొక్క బాటిల్ వచ్చి 4 రూపీసే కదా. 3 కలర్స్ అయితే తీసుకున్నాను. 4 3s 12 రూపీస్ అయితే అయింది. ఉజాలా మనకి ఎంతో కూడా పట్టదు కదా డార్క్ కలరు. ఒక్క కలర్కి ఉజాలా యూస్ చేశాను. ఇంకా ఈ కలర్స్నే అటు ఇటుగా మిక్స్ చేసి ఒకసారి రెడ్ ఎల్లో, ఒకసారి గ్రీను రెడ్, అలా ఒకసారి ఎల్లో గ్రీను, ఇలా మిక్స్ చేసి కలర్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. నాకైతే 12 కలర్స్ అయితే వచ్చినాయి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, యూనిక్గా కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. నాకు ఈ కలర్ కొంచెం లైట్ అనిపిస్తుంది. నేను కొంచెం కలర్ అయితే యాడ్ చేసుకుని మళ్ళీ చేశాను. డార్క్ వచ్చింది, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు గ్రీన్ కలర్ కూడా యూస్ చేసి ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలాగే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవి ముగ్గులో వేసి ఎలా వచ్చినాయో కూడా నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. డెఫినెట్గా అందరూ చూసేయండి.
కలర్ 2 స్పూన్స్ కలర్ తీసుకున్నాను, గ్రీన్ కలరు. అలాగే 2 స్పూన్స్ వాటర్ తీసుకుని బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్నాను, ఉండలు అనేవి లేకుండా. మొత్తం కలర్ అంతా కూడా కలిసిపోయింది చూసారా. మొత్తం కలర్ అంతా కలిసిపోవాలి. రవ్వ కదండి, కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. అవే మనం పిండి అవి అయితే కొంచెం తక్కువ పడుతుంది. కాకపోతే త్వరగానే డ్రై అయిపోతుందండి, పొడిపొడిలాడుతుంది. మనం కలుపుకునేటప్పుడే పొడిపొడిలాడిపోతుంది, శుద్ధలా అయితే అవ్వట్లేదు. చాలా బాగున్నాయండి. మనం వేసేటప్పుడు కూడా ఇలాగ రాలుతున్నట్టు నీట్గా భలే వచ్చినాయండి. డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేసేయండి. ఇలానే డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి. అలానే ప్యారెట్ గ్రీన్ కూడా వచ్చింది నాకైతేని. చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్. ప్యారెట్ గ్రీన్ కూడా, డార్క్ గ్రీను, అలానే ఎల్లో కాంబినేషన్స్లో కలిపితే నాకు లైట్ ప్యారెట్ గ్రీన్ అయితే వచ్చేసింది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మొత్తం నాకు 12 కలర్స్ అయితే వచ్చేసినాయండి. చాలా బాగుంది, ఈజీగా ఉంది ప్రాసెస్ కూడాని. రవ్వ తీసుకుని కలర్లో వాటర్ మిక్స్ చేసి కలిపేయడం అంటే బాగా ముద్దలాగా ఇలా చేతితోటి బాగా ప్రెస్ చేస్తున్నట్టు అలా కలుపుకోవాలి. అలా కలపడం వల్ల రవ్వంతా కూడా కలర్ పీల్చుకుని నీట్గా కలర్ చూడండి ఎలా షేడ్ అయిందో, లైట్గా వచ్చింది కదా, అలా వస్తుందండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం అంతా రవ్వంతా కలిసేలాగా. చూసారా ఎంత పొడిపొడిలాడుతూ ఉందో. ఇవి ఒక రోజంతా కూడా ఎండలో ఉంచేసి అదే కవర్లో పొట్లాలలో కట్టేసుకుని ఉంచుకుంటే మనకి రంగులు వేసుకున్నప్పుడు న్యూ ఇయర్కి, అలానే సంక్రాంతి ఫెస్టివల్స్కి కంపల్సరీ రంగులు వేస్తూనే ఉంటాం కదండి. ఎవ్రీడే కూడా కొంచెం కొంచెం కలర్ అయితే వేసుకోవచ్చు. మనకి ముగ్గులు అయితే ఎక్సలెంట్గా వస్తాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎల్లో కాంబినేషన్స్లో నేను చేస్తున్నానండి. ఇది కూడా 2 స్పూన్స్ కలరును, అలానే 2 స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా తీసుకుని కలర్ రవ్వలో అయితే కలిపేసుకున్నాను. మొత్తం కలర్ అంతా చూసారా వాటర్లో అబ్జర్వ్ అయిపోవాలండి. మొత్తం అలాగా కలిసిపోవాలి నీట్గానే. పేస్ట్ లాగా అయిపోతే నీట్గా కలిసిపోతుంది. టైం ఎక్కువ పట్టదనమాట అండి ఇందులో వాటర్ మిక్స్ చేయడం వల్ల. ఇవంతా ఒక డే అంతా ఎండలో ఉంచేస్తాం కాబట్టి మొత్తం అంతా డ్రై అయిపోతాయి. కలర్స్ కూడా పొడిపొడిలాడుతూ బయట కొన్న కలర్స్ లాగా వస్తాయి. ముగ్గు కూడా చాలా బాగుందండి. నేను డెఫినెట్గా మీకు షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను, అందరూ చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తాయి. చాలా అంటే చాలా పెట్టిన వెంటనే కూడా చూసేయచ్చు. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మరిన్ని పెడుతూనే ఉంటానండి. డెఫినెట్గా మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, చాలా బాగుంటాయండి. ఇప్పుడు వచ్చేసి ఉజాలా అండి, మనం డైలీ బట్టలకి యూస్ చేస్తాం కదా, అది దీనివల్ల మనకి పర్పుల్ కలర్ వస్తుంది. అలానే రెడ్ కలర్ అవి మిక్స్ చేయడం వల్ల డిఫరెంట్ కలర్స్ అయితే నాకు వచ్చాయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూసేయండి. మొత్తం అన్ని 12 కలర్స్ అయితే నేను ప్రిపేర్ చేశానండి. ఇది 4th కలర్ కదా, మిగతా 8 కలర్స్ అయితే ప్రిపేర్ చేశాను. చూసేయండి, స్కిప్ చేయొద్దు ఎవరు కూడాని. చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ అయితేని. మిగతా కలర్స్ కూడా చాలా నీట్గా వచ్చేసినాయి. పర్పుల్ కదా, ఇది కొంచెం టైం పట్టిందండి. బాగా అలా చేయాల్సి వచ్చింది, కలపాల్సి వచ్చింది. కొంచెం వైట్గా కనిపిస్తుంది రవ్వ కదా, సో నేను ఇంకొంచెం లిక్విడ్ అయితే మధ్యలో యాడ్ చేసుకున్నానండి. అలా యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకున్నాను ఈవెన్గా. నాకు కలర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇలా మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలరు తయారు చేసేసుకోవచ్చండి. కలర్స్ ఏమేమి మిక్స్ చేస్తే ఏ కలర్స్ వస్తాయో కూడా కొంచెం ముందుగా ఒక ఐడియా ఉండవసరం లేదండి. మనం ఒక పక్కన కొంచెం అవి కొద్దిగా ఇవి ఏదైనా కలర్ అనుకుని అది కొంచెం యాడ్ చేసుకుని కలుపుకొని చూసుకోండి, చెక్ చేసుకోండి కొంచెం రవ్వలో. అప్పుడు మీకు ఆ కలర్ నచ్చితే అది కొంచెం హెవీగా చేసుకోండి ఎక్కువ మొత్తంలో. నచ్చకపోతే అది అలా వదిలేసేయండి, స్కిప్ చేసేయండి. కలర్ అయితే నచ్చితే కనుక ఇలా మనం హెవీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చి నాకు బ్రౌన్ కాంబినేషన్ లాగా వచ్చిందండి. చాలా బాగున్నాయి కలర్స్ కూడా, అన్నీ నీట్గా కూడా వచ్చినాయండి. చూసారా ఎంత బాగుందో కలర్. ఇలానే నాకు ఇప్పుడు ఎల్లో తీసుకున్నాను. అలానే దాంట్లో కొంచెం ఉజాలా అయితే యాడ్ చేసేసానండి, బ్లూ కలర్ది. ఈ 2 కాంబినేషన్స్లోని ఏ కలర్ వచ్చిందో ఒకసారి అయితే మనం చూసేద్దాము. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి. చూసారా వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం 2 కలిసేటట్టుగా కలుపుకున్నానండి. ఇలా కలపటం వల్ల నీట్గా కలర్ అయితే కలిసి వెంటనే మనకి నీట్ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. చూసారా కలర్ అయితే ఇలా వచ్చిందండి.
డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి. మనం బయట కొంటే పింక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, యెల్లో ఇవి తప్ప ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే అస్సలు ఉండవండి. మనం చేసుకోవడం వల్లే ఇన్ని కలర్స్ అయితే మనకు వస్తున్నాయి. ఇది వచ్చేసి చూడండి, నాకు పేడ కలర్ కదా అలా వచ్చింది. చాలా డిఫరెంట్గా వచ్చినాయండి కలర్స్ కూడాని. చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ నేను రెడ్ కలర్ కొంచెం హెవీగా తీసుకున్నాను. ఈ రెడ్ కలర్ అంతా వాటర్లో అంతా కలిగేలాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం గ్రీన్ కలర్ అయితే నేను యాడ్ చేశానండి. అదిగోండి గ్రీన్ కలర్ అయితే యాడ్ చేశాను, కొద్దిగా లిటిల్ బిట్ అనమాట, అంతే అంతే. ఇలా చేయటం వల్ల నాకు వేరే కలర్ అయితే వచ్చింది. చూసారా డిఫరెంట్గా. ఇలా మనం మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుందండి ఏదైనా సరే. మనకి చాలా అంటే చాలా కలర్స్ వస్తాయి. నాకు 12 అయితే సరిపోయినాయండి. చూడండి ఎంత బాగుందో కలరు, ఎంత బాగుందో చూసారా కలరు. మనకి బయట అయితే అస్సలు దొరకవండి ఇవి. లైట్ కలర్స్ కావాలనుకుంటే మనం చేసుకుంటేనే ఇన్ని కలర్స్ అయితే వస్తాయి. చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ ఉజాలా ఎక్కువ తీసుకున్నానండి, ఎక్కువ క్వాంటిటీలోని. నేను చూపిస్తున్న విధంగా డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలానే రిలేటివ్స్కి, కొలీగ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి డెఫినెట్గా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ అయితే చేసేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింతమందికి చేరువవుతుందండి, వేరొకరికి కూడా యూజ్ అవుతుంది. సో చూసారా ఈ కలర్ మిక్స్ చేయడం వల్ల నాకైతే గ్రే కలర్ అయితే వచ్చిందండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదండి ఇవన్నీ కూడాని. ఎంత బాగున్నాయోనండి. గ్రే కలర్ చూసారా, డార్క్ గ్రే కలర్ అయితే వచ్చింది. మొత్తం అంతా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అన్ని కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం ఏమేమి కలర్స్ వచ్చినాయి కూడా మొత్తం చూపిస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఇప్పుడు ఎల్లోలో బ్లూ కలర్ కలిపాను. చూడండి ఎంత బాగుందో. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. చూడండి ఎల్లోలో బ్లూ కలిపితే నాకైతే ఫస్ట్ ఇలా ఉంటుందా, మొత్తం కలిపేసరికి కలర్ అయితే డిఫరెంట్గా భలే ఉంటున్నాయండి. చూడండి ఇదంతా కూడా మొత్తం కలిసేటట్టుగా మనం కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల కూడా మనకి కలర్ అనేది డార్క్నెస్ వస్తుంది. చూసారా నాకైతే మనం మిల్లులో పట్టించుకుంటాం కదండి పసుపు, ఆ కలర్ వచ్చింది. ముద్ద పసుపు అంటారు కదా, అలా వచ్చిందండి. చాలా బాగుంది. ఇప్పుడు రెడ్ కలర్ ఎక్కువ తీసుకున్నాను, అలాగే కొంచెం బ్లూ కలర్ అయితే యాడ్ చేశాను. చూసారా ఇప్పుడు వేరే కలర్ వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చి ఇంకా ఇవన్నీ కంటిన్యూ చేశానండి. నేను అన్నీ కూడా కొంచెం కొంచెం ముందు చెక్ చేసుకున్నాను, ఏ కలర్ యాడ్ చేస్తే ఏది వస్తుంది అన్నది చూసుకున్నానండి. నాకు కావాల్సిన కలర్స్ అయితేనే నేను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా మీకు అలా ఏదైనా కావాలనుకుంటే మీరు అనుకున్న కలర్ వచ్చేదాకా ఏదైనా మిక్స్ చేసుకోండి. దాని ద్వారా అలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అయితే వచ్చిందండి నాకు. డార్క్ రెడ్ కలర్, ఆరెంజ్ రెడ్ కాంబినేషన్లో వచ్చే కలర్కి కొంచెం బ్లూ యాడ్ చేశాను. దీనివల్ల నాకు రెడ్ కలర్ అయితే వచ్చేసిందండి. ఫస్ట్ ముద్ద పసుపు వచ్చింది, అలానే ఇప్పుడు ఎరుపు కూడా వచ్చేసింది. చూసారా కలర్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి. ఒక్క 3 కలర్స్, 3ని ఆ భుజాలు ఒకటి 4 కలర్స్ దగ్గర పెట్టుకున్నాను అంతే. మొత్తం నాకైతే 12 కలర్స్ వచ్చినాయి. చాలా బాగున్నాయి కదండి. అరౌండ్ నాకు బియ్యం రవ్వ ఈ కలర్స్కి అరౌండ్ 50 రూపీస్ కూడా అవ్వండవండి. నాకైతే 12 కలర్స్ వచ్చినాయి. క్వాంటిటీస్ కూడా 20 to 30 రూపీస్ ఉంటాయండి బయట మనం ఇవే కలర్స్ కొనాలంటే. వీటికే నాకు 50 రూపీస్కే 12 కలర్స్ అయితే వచ్చేసినాయి. ఇదిగోండి ఇదొకటి ప్యారెట్ గ్రీన్ అండి. గ్రీన్ కలర్కి ఎల్లో యాడ్ చేశాను లైట్గా, ప్యారెట్ గ్రీన్ అయితే వచ్చేసింది. కలర్స్ కూడా చాలా బ్రైట్గా బాగున్నాయండి. రవ్వ కదా, పొడి పొడిలాడుతూ వేయడానికి కూడా చాలా బాగున్నాయి. ఫైనల్లీ నా కలర్స్ అన్నీ కూడా ఇలా వచ్చేసినాయండి. 12 కలర్స్, డిఫరెంట్ కలర్స్ అయితే నాకు వచ్చినాయండి. ఇవి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.